ఐకమత్యమే మహాబలం అన్నారు మన పెద్దోళ్ళు. ఇంట్లో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంత కలిసికట్టుకుంటేనే ఇంటికి బలం. మన జోలికి ఎవ్వళ్ళు రారు. గిట్లనే లీడర్ సాబులంతా లొల్లులు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉంటేనే రాజకీయ పార్టీలకు బలం. అట్లా కాకుండా ఎప్పుడు చూసినా ఎలుకల గూడు లెక్క కిచకిచమంటే నలుగుట్లే నాదానయ్యే కథ అవుతుంది. ఇగో ఈ ముచ్చట చూడు రోసారి. మంత్రి పోస్టింగులు ఇచ్చినప్పుడు పెద్దగా లొల్లి కాలేదు గాని చెయ్యి పార్టీ వాళ్ళకి ఇప్పుడు వేరే కాడకాయ నడుస్తుంది. అది కూడా మళ్ళోసారి మంత్రి సూర్యకక్కతోనే పంచాదా అవుతున్నది. వరంగల్ చెయ్యి పార్టీ లీడర్లంతా ఐతారం పెద్ద మేడం మీనాక్షి నటరాజన్ను కలిసిండ్రు. సూర్యకక్క మీద షికాయతీ చేసిండ్రట. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, తత్తిమ లీడర్లంతా కలిసి కట్టుగా పోయిండ్రు. ఎమ్మెల్యేలను సీనియర్లను పట్టుకొని ఎట్టబడితట్ట మాట్లాడుతాను రాలు మగలు, గట్లయితే ఎట్ల మేడం అని గట్టిగానే పూస ఉచ్చిండ్రట. ఇప్పటికే ఏమైంది ఏం కథ అనేది పీసీసీ చీఫ్ దాకా కూడా పోయిందట. ఇక ఇప్పుడు జిల్లా లీడర్లంతా బదురుకున్నట్టు పట్నం వచ్చి మరీ కంప్లైంట్ చేసేటాలకు సూర్యకక్కకు పెద్ద మనుషులు క్లాసు గట్టిగానే తీసుకునేటట్టుండ్రు కదా అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు ఊకూకే మంత్రి పోస్ట్ పోతది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నాడని సూర్యకక్క కోపానికి వస్తున్నది. సూర్యకక్క ఇంటి అయినా కూడా లీడర్లకు గట్టిగానే వార్నింగులు ఇచ్చిండు. గిట్లా అన్ని ముచ్చట్లు కలుపుకొని ఇప్పుడు రచ్చరచ్చ అవుతుంది. మీరు లొల్లులు పెట్టుకొని పార్టీ పేరు ఖరాబు చేస్తే మంచిగా లేకుంటదని పెద్ద మేడం కోపానికి వచ్చిందట. మరిగా పంచాయతీ ఎట్లా తసిపా చేస్తారో ఏమో గానీ లీడర్ల లొల్లులు చేయబట్టి భద్రకాళి తల్లి బోనాలు వాయిదా వేసిండ్రు అని నారాజవుతున్నారట వరంగల్ పబ్లిక్. చేస్తాం అని చెప్పి దేవుని కార్యం గట్ల నడమాతారా అని ఆపేస్తారా అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. మరిగా వ్యవహారం ఎంత దాకా పోతుందో ఏమో గానీ మళ్ళోసారి చెయ్యి పార్టీల సూర్యకక్క పేరైతే గట్టిగా వినిపిస్తాంది ఇప్పుడు.